హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు. అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకుని వచ్చారో చూద్దాం. అలాగే నాగార్జున గారు ఈ బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎన్ని కోట్ల రెమ్యూరేషన్ తీసుకున్నారో చూద్దాం. అలాగే కళ్యాణ్ పడాల హీరోగా సినిమా చేస్తున్నారా, ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కసారి వెళ్తే లైఫ్ సెట్ అని అనుకుంటారు చాలామంది. నిజంగానే చాలామందికి సెట్ అయింది. ఇంకొంతమందికి ఉన్న గోచి ఊడింది. లైఫ్ సెట్ చేసుకుందాం అని వెళ్ళి సైడ్కి వెళ్ళిన బండ్లు చాలానే ఉన్నాయి. ప్రతి సీజన్లో ఇలాంటి బండ్లు చాలానే కనిపిస్తుంటాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, బిగ్ బాస్ హౌస్లో ఉండాలి కానీ కాసులకు మాత్రం లోటు ఉండదు. వాళ్ళు ఊహించిన దానికంటే ₹1 ఎక్కువే ఇస్తారు తప్పితే తక్కువ ఇవ్వరు. అలా ఈ సీజన్లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో చూద్దాం. అలాగే వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు ఎంతమంది తీసుకుని వచ్చారో చూద్దాం. అదేంటి, సెలబ్రిటీల కంటే సామాన్యులకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం ఏంటి? సెలబ్రిటీల కంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారనే డౌట్ మీకు రావచ్చు. కానీ అదే కదా మరి ట్విస్ట్. బిగ్ బాస్ తీరు మారింది, బిగ్ బాస్ హౌస్ మారింది, మరియు రెమ్యునరేషన్ లెక్కలు మారకుండా ఉంటాయా? గత సీజన్ల మాదిరిగా కాకుండా సీజన్ 9 రెమ్యునరేషన్ లెక్కలు విచిత్రంగా ఉన్నాయి. ఎందుకు అంటే కారణం అగ్ని పరీక్ష. బిగ్ బాస్ ఆట ఆరంభానికి ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో ఆడిషన్స్ నిర్వహించారు. అయితే ఆ ఆడిషన్స్ అప్పుడు రెమ్యునరేషన్ గురించి చర్చలు జరపలేదు. కానీ ఒకవేళ అగ్ని పరీక్షలో గెలిచి బిగ్ బాస్ హౌస్లో అడిగి పెడితే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతారని అగ్రిమెంట్లో ముందే పొందుపరచడంతో ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక అయిన టాప్ 6 కంటెస్టెంట్స్కి నక్కతోక తొక్కినట్లే అయింది. నిజానికి వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో అవకాశం వస్తేనే ఎక్కువ అని హౌస్లోకి వెళ్ళగా ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న టాప్ కంటెస్టెంట్స్తో సమానంగా రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక కాబడిన 6 కంటెస్టెంట్స్కి రూపాయి కూడా తేడా లేకుండా అందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఇచ్చారు. ఏ కంటెస్టెంట్కి ఎంత, హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ రెమ్యునరేషన్ అనేది ఏదో జీతం పడినట్లుగా ఒకేసారి అకౌంట్లో పడిపోదు. ఆ పంపకాల్లో చాలా లెక్కలు బొక్కలు ఉంటాయి. సాధారణంగా వారం లెక్కను కూలి ఇస్తాడు బిగ్ బాస్. అవి కూడా వారం పూర్తవగానే వచ్చి అకౌంట్లో పడిపోవు. రెమ్యునరేషన్ చేతికి అందాలంటే హౌస్ నుంచి ఎలిమినేటర్ కావాల్సిందే. ఎలిమినేట్ అయిన వారం నుంచి నెల రోజుల లోపు టోటల్ అమౌంట్ 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ ఎప్పుడు ఇస్తారనేది అగ్రిమెంట్లో ముందే ఉంటుంది. కాబట్టి ఆ తేదీకి చెల్లిస్తారు. అంటే వాళ్ళ రూల్స్ని బ్రేక్ చేయకుండా కండిషన్స్కి లోబడి ఉంటేనే ఆ మిగిలిన 20% అమౌంట్ కంటెస్టెంట్స్ చేతికి